హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం నేను పేపర్లో చదివాను ఫ్రెండ్స్, ఒక బాధాకరమైన విషయం. ఒక చిట్ ఫండ్ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని చూశాను ఫ్రెండ్స్. పాపం అది దారుణం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదన్నా నలుగురు దొంగలు కలిస్తేనే ఒక చిట్ ఫండ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదారొక చిట్ ఫండ్ అంటే ఒక నీతి నిజాయితీ ఒక క్రమశిక్షణతోని చిట్ ఫండ్స్ అనేవి ఉండేది. ఇప్పుడు చూస్తే సిటీలో ఎక్కడ పడితే అక్కడ నంబర్ ఆఫ్ చిట్ ఫండ్స్. నలుగురు కలిసి ఒకటి పెట్టేస్తాను, దానికి కలెక్షన్ బాయ్స్ అని చిట్ ఏజెంట్లు కానీ మంచి మంచి ఆఫర్లు ఇచ్చి ఊరు మీద వదిలిపెడితే ఏం చేస్తాను, పాపం వాళ్ళేదో నమ్మకం కొద్దీ నిరుద్యోగం బాగా పెరిగింది, భార్య పిల్లలు చదువుకుందాం అని ఏం చేస్తాను, చిట్టీలు ఏడ దొరుకుతాడ రిలేషన్ల దోస్తాన్లో టక్కటక్క చేపిస్తాను, ఏదో కాలం గడుపుకుంటాను. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఈ చిట్ ఫండ్ కంపెనీ నడిపే వాళ్ళు ఏం చేస్తాను, వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ విన్నే చిట్ ఫండ్ ఓపెన్ చేస్తారు. మంచి ఒక 400 మంది 500 మంది దగ్గర జమ చేసి ఎత్తేసి ఏం చేస్తాను, అక్కడనే ఎక్కడనో రీఇన్వెస్ట్మెంట్ అని భూములు జాలు ఉంటాను, అట్లా అమౌంట్ అంతా అక్కడ స్టక్ చేస్తాను. ఎత్తిన వాళ్ళ చిట్టి అయిపోతే ఏమవుతుందంటే పాపం ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది. జి శ్రీనివాస్ ఈయన భద్రాచలంలో ఒక చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తాడు. పాపం ఆయన పరపతి మీద చిట్టీలు వేసిండు. లిఫ్ట్ చేసిన వాళ్ళకు అప్పటికి కంపెనీ క్లోజ్ అయిపోయింది. అందరూ నిన్ను చూసి చిట్టి వేసినవని ఆయన ఎంబడి పడితే ఆ కథ అంతా పోలీస్ స్టేషన్ దాకా పోయిందంటే వీళ్ళు బెదిరించిండు. దిక్కు తోచిన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు ఫ్రెండ్స్. పాప ఆయనకు పిల్లలు ఇద్దరు. భార్యకి ఏమో లెటర్ రాసినట్టు చనిపోయేటప్పుడు సూసైడ్ లెటర్లో, నేను చనిపోతానా పిల్లలు అడిగితే నాన్న ఊరికి వేయండి అని చెప్పని చెప్పినట్టు ఫ్రెండ్స్. అలా రాసినట్టు ఫ్రెండ్స్. ఎంత దారుణం అంటే చిట్టీలు వేసేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అది రిజిస్టర్ చిట్సా, అది పెద్ద బ్రాండా, దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అని చూసేయాలి. అంతే తప్ప ఏదో ఏజెంట్ చెప్పిండు ఏదో బోనస్ ఎక్కువ ఇస్తాను, డివిడెంట్ ఎక్కువ ఇస్తానని అత్యాశ పోతే ఇట్లాంటివే జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి ఖచ్చితంగా ఏజెంట్ బాధ్యత చేసి పాపం ఆయన ఆత్మహత్య చేసుకుని అలా చేసింది కంపెనీ ఫ్రెండ్స్. కాబట్టి నిరుద్యోగం బాగుంది కాబట్టి ఏదో చేయాల్సి వచ్చింది చేస్తాను. ఇప్పుడు చాలా మంది కూడా ఏ పని దొరికితే పని చేద్దామని తిరిగే నిరుద్యోగులు ఎక్కువైంది ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ చిట్ ఫండ్ లిమిటెడ్లో పనిచేసేటప్పుడు కొంచెం బ్రాండ్ ఇమేజ్ ఉన్న చిట్ ఫండ్లలో పనిచేస్తే ఏ ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.